కేరళలో అయితే మనకి ఎక్కడ చూసినా చిన్న చిన్న రివర్లు, కాలువలు, ఇలాంటి మంచి మంచి ప్లేస్లు అయితే వస్తాయి. దాంతోపాటు పెద్ద పెద్ద కార్ సెక్షన్లు కూడా వస్తాయి డేంజరస్గా. చూడండి, ఇక్కడ కేరళలో అయితే పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఎంత స్టైల్గా కట్టినారో. ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఉంది. చాలా ఓల్డ్ కనిపిస్తుంది. పెయింటింగ్ అంతా ఎగిరిపోయి మొబైల్. ఇక్కడ ఏదో పొలిటికల్ పార్టీ మీటింగ్ ఏదో ఉన్నట్టుంది. ఏదో అపార్ట్మెంట్ లాగా కనిపిస్తుంది. ಸುಳ್ಳ್ಯವರು ಸುಬ್ರಹ್ಮಣ್ಯವ್ರಿಗೂ ಘಾಟೆ ಹಿಂಗಂದೆ ತೆಕ್ಕೋలేವರು ಸುಳ್ಳ್ಯವರೆಗೂ కొంచెం ಜಾಸ್ತಿ ఉంటుంది. ಸುಳ್ಳು ಯಾಕೆ ಕನ್ನ ಘಾಟೆ బస్ అయితే ఆడ ఆపేసినాం. ఆపేసి ఇక్కడ కోనేరులో స్నానాలు చేస్తున్నారు అందరూ. మనమైతే వంట చేయడానికి అయితే బండి అయితే ఆపేసినాము. ఇంకా వంట చేసేసుకొని తినేసిన తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. చూడండి, లైన్లో అయితే ఫుల్ హీట్ అయిపోయినాయి. వేగం అయితే డౌన్ అయిపోయింది. చూడండి, మనం రాయడం బాధ వచ్చలు వెళ్ళిపోయినాయి రాయడానికి. చూడండి, ముందర అయితే ఫుల్ అప్పు కనిపిస్తాం కదా, దానిపై నుంచి అయితే బ్రేక్ కంట్రోల్ లేకుండా ఫుల్గా వచ్చేసినాడు కిందికి. ఏడన్నా ఆగిపోయింది కాబట్టి సరిపోయి. ఏడన్నా ఒక్కోసారి అయితే అలా అవుతుంటుంది. చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఘాట్ సెక్షన్లలో. చూడండి, అక్కడ బైక్ అయితే వెళ్తుంది కదా, అక్కడ ఫుల్ కర్వ్ ఉంది కదా, అక్కడైతే వచ్చేసరికి అయితే మన బండికి వేగం డౌన్ అయిపోయింది హైట్కి. అక్కడ నుంచి అయితే బ్రేక్ కంట్రోల్ మిస్ అయిపోయింది. చూడండి, రాయడన్న అయితే గేర్లో డౌన్ చేసేసుకొని బ్రేక్ అయితే కంట్రోల్ చేసేసినాడు బండి. అక్కడ కనిపిస్తుంది మన బండి. సైడ్కి అయితే ఆపేసినాం కాసేపు. సడన్గా అయితే డౌన్లో అయితే రాయుడు అన్న నాగేంద్ర బ్రేకులు పడలేదు, బండి అయితే ఆగడం లేదు అనేసి అన్నాడు. పడుకున్నాను, అలాగా లేచి కూర్చున్నాను. అప్పటికైతే కటింగ్ అయితే కోసేసి బండి అయితే వాలిపోయింది. రాయుడన్న ఏముంది, ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఈరోజు నీకు? చూపా, ఎవరెవరు గుర్తొచ్చిరే? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు హ్యాండ్ బ్రేక్ అయితే వేసి చక్క అయితే పెట్టినాం. ముందరకి ఎత్తాం, కొంచెం ముందరకి ఎత్తాం. అయితే బస్ కొట్టు, ముందుకు కొట్ట, ముందుకు కొట్ట, ముందర కొట్ట, కొట్టు, ముందరకి కొట్టు, సాలే కొట్టు. వస్తుందా వెనక్కి కొట్టు, వెనక్కి కొడితే ఇంకా ఫిట్ అవుతుంది బ్రేక్, లైనింగ్ సెట్ అవుతాయి. ఓకే, ఎక్కండి ఎక్కండి. హ్యాండ్ బ్రేక్ తీసి హ్యాండ్ బ్రేక్. బ్రేక్ బట్ట పెట్టి డౌన్ చేసుకోవాలి. వేసుకో. తొక్కు తొక్కు తొక్కు.
ఏంటికి వస్తుంది లైనింగ్లో సౌండ్ ఏంటికి వస్తుంది సార్ బాగా బ్రేక్లు అయితే ఫెయిల్ అయినాయి కదా, అప్పటి నుంచి అయితే చాలా జాగ్రత్తగా గేర్లోనే ఎక్కువ కంట్రోల్ చేసుకుంటూ అయితే బండి అయితే తోలుతున్నాడు. నేనైతే పక్కనే కూర్చొని అన్నకి కొంచెం సపోర్ట్గా ఉన్నాను. పట్టుకో ఫుల్ తగో కర్ణాటక బార్డర్. కర్ణాటకలో ఒక రోడ్ ఇట్లా ఉంటాయి సరిపోయి ముక్కల రోడ్లు పక్కంతా కర్ణాటక అంతా. కర్ణాటకలోకి వచ్చేందుకు ఒక చెట్లు టెంకాయ చెట్లు ఏంటో పెద్ద పెద్ద అడవులు వచ్చేసా. ఎరసన్నా మీరు ఏమిటున్నదా తిరుపతి తప్పించి ఎవరు పెట్టుకుంటాయా ఏ గడ్డ ఉంది పట్టుకోవాలా పట్టుకో ఇంకా డౌన్ పెట్టుకో పట్టాలా. కరెంట్ వైర్ తీసుకున్నారే ఏమి రాకుండా ఇంట్లోకే ఏదో ఆశ్రమం కానీ ఫుల్ ఏమి రాకుండా ఫుల్ చుట్టూ కరెంట్ తీసుకున్నారు. మొత్తం అంత కరెంట్ ఏం లేదు. పట్టుకో అయితే చూడండి ఘాట్ సెక్షన్లో ఏదో లోయ మధ్యలో అయితే వెళ్ళినట్టయితే అటు ఇటు అయితే రోడ్డు మధ్యలో అయితే లోడ్ వేసారు. ఫుల్ ఘాట్ సెక్షన్లో ఉండేటివన్నీ కొంచెం తగ్గించడానికి అయితే అలా లోడుతుంటారు. తగ్గించినప్పటికీ రోడ్డు అయితే అలాగే ఉంది. కాలువలంతా పెట్టకపోతే సైడ్లో నేరుగా కట్టింగ్ పోయి ఫుల్ కట్టింగ్ పోయి దిగేసినాడు ఎవడనుకుంటే. చంద్రముఖిలో కుక్కనా? చంద్రముఖిలో కుక్క అది పెంచుకునే కుక్క. చూడండి అయితే ఫుల్ సింగిల్ రోడ్ ఘాట్ సెక్షన్ వచ్చేసింది. మొత్తం అయితే సింగిల్ రోడ్ బస్సు కరెక్ట్గా పాస్ అవుతుంది. ఆ పక్క తిరిగితే కాలువ, ఏ పక్క తిరిగినా కాలువే.
రాయడానికి అయితే నిద్ర వచ్చేసిందంట, ఇంకా పడుకునేసాడు. డ్యూటీ అయితే ఎక్కేసాను. పక్కన అయితే తూగుతూ ఉన్నాడు. మొత్తం పొగ మంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం మంచిగా స్టార్ట్ అయిపోయి రోడ్డు ఏం కనిపించడం లేదు. ఫుల్ ఘాట్ సెక్షన్ వచ్చేసింది. అందరూ అయితే పడుకునేసినారు. చూడండి, ఇదైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ డిస్టిక్లో ఉంది. రాత్రి ఒక గట్లో వేగం డౌన్ అయిపోయింది. ఇది మళ్ళీ గేర్ డౌన్ చేసిన నిలబడదు. నెమ్మది 3 గంటలు ఉన్నాయి కింద. నిలబడినేలా బండి మాకు ఎట్లయితే పోయేస్తే వాలిపోయి కింద కొట్టేసి బండి నిలబెట్టేసి టైంకి రాజు పెట్టి హ్యాండ్ గంట ఒక 5 నిమిషాలు అర్ధగంట నిలబెట్టేసి అట్లే మనం వేగం నిదానంగా వచ్చినాయి. లేదా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. అయితే ధర్మస్థల మంజునాథ దేవస్థానం నుంచి అయితే ఓల్డ్ పాత టైర్లు ఇవన్నీ. అదైతే టెంపుల్ మనకు కనిపిస్తుంది. అదే చూడండి, మనమైతే ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ ముందర అయితే నది ఉందంట దగ్గరలో. ఇక్కడ అయితే స్నానాలు చేసేది, దర్శనానికి వెళ్ళచ్చు దేవుడి దగ్గరికి. నది దగ్గరికి అయితే ఆటోలో వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ నడుచుకొని కూడా వెళ్ళచ్చు. ఏదైనా వెహికల్ ఉంటే వెహికల్లో వెళ్ళచ్చు. మనమైతే ఆటోలో వెళ్తున్నాము. రాడు అన్న కలిసి 2 గుండ్లు అయినాయి. నా ఆర్తి తీర్చావు, నా దారి మార్చావు.